వెల్కమ్ బ్యాక్. కేరళలో యూడీఎఫ్ భారీ మెజార్టీని సొంతం చేసుకుందని తెలంగాణ ప్రభుత్వ విప్ బల్బూరి వెంకట్ అన్నారు. కేరళలో 15 రోజుల పాటు తాను ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు. సీఎం స్టార్ క్యాంపెయినర్ గా 5 రోజులు కేరళలో ఉన్నారన్నారు. నీపో మొన్నే విజయ స్లోగన్ బలంగా కేరళలో సీఎం రేవంత్ రెడ్డి వినిపించారన్నారు. నార్త్ లో ఎలాగైతే బలంగా ఉన్నామో త్వరలోనే సౌత్ లో బలం కోసం పనిచేస్తున్నట్లుగా చెప్పారు. ఓటర్స్ 50% బ్లాక్ కేరళ ఓటర్స్ సంబంధించిన ఒక నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో కూడా ఎక్కడ ప్రచారం చేసినా తెలంగాణలో ఇస్తున్న గ్యారంటీస్, తెలంగాణలో పరిపాలిస్తున్న విధానం, సౌత్లో తెలంగాణ పరిపాలనను చూసి చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రాండ్ చూసి వారి యొక్క ఇమేజ్ కేరళలో పడి ఈరోజు కేరళలో కూడా సుమారు 95కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించింది. ఇది 100% రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక స్లోగన్, తెలంగాణలో చేస్తున్న ఒక పరిపాలనకి నిదర్శనం. తప్పనిసరిగా ప్రజలు ముఖ్యంగా కేరళలో కూడా అత్యధిక స్టూడెంట్స్ మన దగ్గర హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీస్లో ఇక్కడ వచ్చి చదువుకుంటారు. విద్యార్థులకి యువకులకి మనం 67,000 పైచీలకు ఉద్యోగాలు కానివ్వండి, ఈ ఫ్రీ గ్యారంటీస్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, ఇక్కడ చేస్తున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇక్కడ పరిపాలన విధానం కానివ్వండి, ఇక్కడ ప్రజా పరిపాలన విధానం కానివ్వండి, ప్రజలు ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని తెలంగాణ లెక్క తెలంగాణ వంటి పరిపాలన కేరళ రాష్ట్రంలో కూడా కావాలని చెప్పి ప్రజలు కోరుకొని దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా బలంగా గట్టిగా ఎల్డీఎఫ్కి నరేంద్ర మోడీకి విజయన్కి నరేంద్ర మోడీకి మధ్యలో ఉన్న ఒక వారి యొక్క స్నేహాన్ని వారి యొక్క పొత్తును కూడా చాలా బలంగా గట్టిగా చెప్పగలిగినాం. కాబట్టి ఈరోజు అదొక కీ ఫ్యాక్టర్ లెక్క పరిగణలోకి తీసుకొని కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది.